అటు పోకు, పాములు ఉంటాయి. అటు పోకు మరి. ఏంటిది అది? ఏరి ఏరి కనుకో. నువ్వు అంటే ఎకరో నెల కోసేస్తావమ్మో రా. ఇదిగో ఈ పక్కన ఉంది, అదిగో ఎక్కువ నువ్వు ఎక్కువ. అది ఇలా అంటే వచ్చేస్తుందమ్మా. వా ఎందుకు తిడతారు? మనం ఏమన్నా బంగారం ఏమన్నా తీసుకుని పోతున్నాం ఇది? పత్తేగా. అవును, కోసుకోమని చెబుతా నేను. ఎవరు కోసుకున్నా ఏమవుద్ది? కొంచెం పత్తికి మనం ఏమైనా కిలోలు కోసుకొని పోతున్నావా ఏంది? ఎవరన్నా వస్తే నేను మాట్లాడుకుంటా, నువ్వు భయపడకు. ఉత్త భయం వచ్చి పెరిగిగుండేదానివి నువ్వు. అంత భయం ఎందుకు పెడుతున్నావు? ఆయన వచ్చినప్పుడు నేను మాట్లాడుకుంటాగా, నువ్వు భయపడకు. దా ఇదిగో 1 2 3. ఇయో దా, కొంచెం కోసుకుందు దా దూది. నిన్న ఎవరు ఏమన్నారు? దూది పత్తి దొంగతనం చెప్తుందని ఎవరు అన్నారులే కానీ దా కనకమ్మా. అమ్మో వీడు చచ్చినోడు నన్ను రోడ్డు మీద వదిలేసేవాడు. బాబోయ్ ఆటో వచ్చేస్తుందమ్మా, బండి వచ్చేస్తుందమ్మా. ఏమండి కాపాడండి, ఈ సచ్చినోడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి వదిలేసాడండి. అమ్మో అమ్మా. పరిగెడుతున్నా 1 2 3. ఆయమ్మో ఆయమ్మా. ఓయమ్మో, ఆ సచ్చినోడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. 1 2 3. ఒరే ఏదో ఇప్పటి వరకు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మో నెత్తిమేయకూడదు, ఎదలక్షణ నీకు. అయ్యయ్యో సుష్మా, అయ్యయ్యో. ఏంటమ్మా రోడ్డు మీద కూర్చున్నావు? ఏంటి సంగతులు? ఏదో వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నారు ఏంటి? ఫోన్లు చేద్దామంటే 10 అన్నావు. ఏమన్నావు దాని పేరు? 10 కొట్టడమా? వద్దమ్మా, అట్లాంటి పనులు వద్దాము. 10 కొట్టే నన్ను ఇక్కడ రోడ్డు మీద వదిలేసాడంటే సెల్లలేదు, ఛార్జింగ్ లేదు. ఏం చేయనమ్మో, పత్తి తోట నువ్వే కాపాడమ్మో. అయ్యో, ఈ వీడియో నాకు కూడా పెట్టకపోతే కనుక నీకు ఊడిపోతుంది. నీ ఫోన్లో నువ్వు తీసుకో, నీ ఫోన్ తీస్తా నేను. నాదేది మెమరీ నిండిపోయింది. మెమరీ నిండిపోతే ఎట్ట తీస్తారు మరి? ఇటీ ఎంత వేస్ట్ నీకు? ఇందులో తీస్తా. అమ్మా ఇద్దరం రోడ్డు మీద కూర్చున్నాం. చూసిన వాళ్ళు ఏందిరా ఇల్లు అనుకుంటారు. చూసిన వాళ్ళు ఎవరు కూడా అమ్మ కొడుకు అనుకోరు, లవర్స్ అనుకుంటారు. నువ్వు చేసి అలా చేస్తున్నావు నువ్వు పనులు. వాళ్ళు అనుకోవడం ఏమో కానీ నువ్వు భలే చెబుతావు నువ్వు. పాపం భీమారు ఇప్పుడు మీరు ఇద్దరు చేయండి అమ్మ అంటున్నారు. ఏం చెబుతావు నువ్వు? ఆవిడ నెంబర్ మర్చిపోయింది మళ్ళీ ఆవిడది. ఈ రోడ్డు మీద కూర్చోవడం ఏందో మనం ఏందో వచ్చి, కానీ రోడ్డు మీద కూర్చుంటే భలే ఉంటుందిగా. ఓయమ్మో, నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసాడండి ఒక ఎదవ. ఆ ఎదవ దగ్గర ఎదవేనండి. పేరు వద్దు, పేరు చెప్తే మళ్ళీ మీరు వేసుకుంటారండి పేరు. ఫోన్ లేదండి. అమ్మో ఎవరు వస్తారని చూస్తున్నాను. అక్కడ కన్ను 6 నెక్క చూస్తున్నాను. అటు రావట్లేదు, ఇటు రావట్లేదు. అమ్మో ఏం చేయను అమ్మో. ఎవరన్నా కాపాడండి అమ్మో. అమ్మో బండి వస్తుంది, ఆపుతానమ్మో. ఆపండి అమ్మో, రక్షించండి అమ్మో, కాపాడండి అమ్మో, కాపాడండి. అయ్య బాబు వీళ్ళిద్దరూ రేపు చేసేస్తారేమోనమ్మో. ఓయమ్మో, 2 బండ్లు వస్తున్నాయో 1 బండి వస్తుందో తెలియట్లేదమ్మో. 1 బండి వస్తున్నామ్మో. 2 ఉన్నారమ్మో. 2 కాదు 3 ఉన్నారు. అయ్యి బాబు, ముగ్గురు రేపు అయితే నేను చచ్చిపోతానమ్మో. అయ్యో, వాళ్ళు కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నారమ్మో. చెయ్యతే ఆపుతారులే కానీ నువ్వు చెయ్యొద్దు ఎట్లా ఆపుతావు? అయ్యో, చెయ్యకపోతే ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తే ఏమైపోతాను పిచ్చోడా. అమ్మో, కంది తోటలో పోదా అందా కొట్టాననుకో, ఆ దవడ ఈ దవడ పళ్ళు కింద పడిపోతాయి. ఇలాగా ఇలాగా. ఇంతకు ముందేమో అటు నుంచి రాలిపోతాయి. ఇటు వస్తాయి అంటో.
అద్దాని పడుగులు వదిలేసాడమ్మో ఒక ఎదవమ్మో అయ్యమ్మో నడువు నొప్పి చేసేద్దమ్మో చేయి పట్టుకున్నమ్మో లేకలేనమ్మో ఇప్పుడు ముగ్గురు చూసి వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడమ్మో ఈ ముగ్గురు చూస్తే ముగ్గురు రేపు చేస్తారని వాళ్ళు తీసి వెళ్ళిపోయి ఒకడే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తాడు వాడు ఇలాంటి పులి వచ్చిందనుకో ఏం చేయాలి పులి నువ్వు పులిని గుర్తు చేయకమ్మో ఇప్పుడే పాము అన్నావు పాము కనిపించింది మళ్ళీ పులి అనేవి నువ్వు పులి కనిపించాను అడవి ఇదంతా అదిగో అక్కడ మొత్తం ఆ పక్కన మొత్తం అడవే ఒరే నువ్వు వెనక్కి పెడతావు ముందు చూసుకో అది చూసుకోముందు అదిగో అటు నాగార్జున సాగర్ అడవి మొత్తం అటు పక్కన నిజం జోక్ కాదు పులి పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకో ఎవరిదో చెప్పనమ్మో ఇక్కడే చచ్చిపోతానేమోనమ్మో పడుకుందిరా నాయన రాకేష్ మాస్టర్ ఇలాగే ఓ కోరుకుని ఓడమ్మో కోరికలు నాకు అలాగే కోరికలు వస్తున్నాయమ్మో ఏం చేయాలమ్మో అమ్మని ఇదేనో చేసే యాంగిల్లో తీసేస్తున్నాడు అమ్మో ఏం చేయనమ్మో ఓయమ్మో టెక్కే కూడా లేదమ్మా ఇక్కడ పడుకుందాం ఎవరిని వస్తే బండి ఆఫ్ చేసేద్దాం అవసరం లేదు కనుక ఎత్తుకునే ఉంది ఆడ డౌన్ ఉంది అటు ఎత్తుకుంది ఒకడే వచ్చేస్తున్నాడు మళ్ళీ అయ్యమ్మో ఇద్దరు ఒకలా ఆపండి అమ్మా కాపాడండి అమ్మా నన్ను కాపాడండి అమ్మో స్లో అయ్యబాబు ఈ పక్కకి పోతున్నాడు అదంతా రోడ్డు వదిలేసి అమ్మో అమ్మో అమ్మా అయ్యో ఎవడో ఆపటలేదమ్మా మూడు బళ్ళు కూడా ఆపలేదమ్మో నిన్ను నచ్చలేదేమోనమ్మా అందరూ వెళ్ళిపోతున్నారు కాపాడలేదమ్మో చీ అని కనకమ్మా అమ్మా అది దగ్గుతున్నావు మళ్ళా ఏది పత్తేది పత్తి నాకు ఇచ్చావా నువ్వు ఇచ్చాక ఎదవేక్షణ చేయకు బ్యాగ్లో పెట్టుకున్నావు కనుక బ్యాగ్లో పెట్టుకుని ఎందుకు కనుక నాటకాలు ఆడుతున్నావు ఆ స్పెట్స్ కరెక్ట్గా సెట్ అయినాయి నీకు బాగానే ఉన్నాయి కదా బాగున్నాయి స్పెట్స్ కాకపోతే సూప్ అంటలేదు సూప్ అనట్లేదా నాకు మరి సైట్ ఉంది కదమ్మా సూప్ వీడియో చేసినప్పుడు పర్ఫెక్ట్గా నమ్మేటట్టు చెయ్యాలి మధ్యలో ఈ సుత్తి పెడతావు ఎందుకు మరి అందుకే నేను ఫింగర్ సచ్చినోడు అంటాను నేను ఉట్టిగా అంటానా నడు అమ్మా ఈ మధ్య బాగానే లేస్తున్నావు కింద కూర్చొని ఇంతకుముందు కూర్చోగలిగేదానివి కాదు పైకి లేచేదానివి కాదు ఇదేంటి ఎలా చూస్తుంది ఇదేంటిది ఏంటది అడిగిపోయాను ఇది ఎలా చూస్తాను పావేమో అనుకున్నాను నేను పత్తి తోటకు భయ చెప్పు నీకు భయం లేదమ్మా అసలనే ఎందుకు భయం నిన్ను ఎవరేమో దొంగలేమో రారు బాగానే ఉన్నావు నేను ఉన్నాను కదా హీరోయిన్ ని నువ్వు నిన్ను ఎవడేమో ఏం ముట్టుకోడు నన్ను ముట్టుకుంటాడు ఎందుకు భయం ఇంత భయం అయ్యో ఏంది ఇంత పెద్ద గుంతుందేడా ఇది రోడ్డు పోస్తున్నారు ఇక్కడ జారి నువ్వు మగోడు అయితే ఇక్కడ జారి నీటిలోకి వెళ్ళు నువ్వు మగోడు అయితే వెళ్ళి జారు నీతో పాటు నా సెల్లు ఇచ్చే నాకు అది కూడా నేను అన్నాక వెనక్కి వచ్చేస్తున్నాడు అమ్మళ్ళు వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు అమ్మో చూసావా అది ఎలా జారింది నువ్వు కూడా అలాగే జారు రాయే జారింది మనం ఎందుకు జారం నీ తెలుగు మండిపోను మూడపక్కల తెలుగు యాక్షన్ చేయకు రాయిని చెక్ చేసి జారుద్దా లేదా అదే మరి నువ్వు చెత్త ముదురు నాకు తెలుసు అది రోడ్డు పెంచుతున్నారమ్మా రోడ్డు పెంచారు చిన్న రోడ్డు ఇది అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంతా పల్లెటూరులో ఇవన్నీ ఇటన్నీ పల్లెటూరులే అటు పోతే అడవి మళ్ళీ అటు పోతే అత్త ఇంటికి కూడా ఎప్పుడైనా వచ్చావా నువ్వు అత్త ఇంటికి కూడా ఎప్పుడైనా వచ్చావా మరి కొత్తగా ఎలా వెళ్ళిపోతున్నావు మరి నువ్వు ఎంత నువ్వు నిన్ను వదిలేసిపోతా ఇంకా నువ్వు రానంటున్నావుగా ఎవరికి ఆడికి ఎక్కడికి మా అత్త వాళ్ళ ఇంటికి రానని చెప్పానా నేను నువ్వేగా చెప్పినావు నేను రానని ఏం చెప్పలేదే ఏమో నువ్వు రానన్నందుకు నేను మా ఇంట్లో వదిలిపెట్టిపోదాంలే అని పోతున్నా అయ్యాము మళ్ళీ రూట్ మార్చేసేయడము నోరు ఇప్పితే అబద్ధం నోరు ఇప్పితే అబద్ధం దా ఇంకదా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు ఈ బండ్లు ఏమి రావు ఇక్కడ హైదరాబాద్ కాదు ఇది ఎవ్వరు రారు ఇక్కడ అందరు మంచోళ్ళు కానీ అక్కడ కొంచెమే ఉన్నది అదేంటి అక్కడ ఏదో బ్లూ కింద అంటుంది ఏంటది బ్లూ అట్టలు పెట్టారు ఎందుకంటే ఎందుకో మరి దిష్టి తగలకుండానేమో అట్ట కాదమ్మా అది అది ఏదో తోటమ్మా డ్రమ్ అది తోటది పచ్చిమిరకాయల తోట ఏదో అయి ఉంటది అదే పచ్చిమిర్చి తోట అబ్బో భలే గుర్తుపట్టినవే కోసుకొచ్చి ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసుకుంటావా ఎందుకు నీకు ముడ్లో పెడదామని అది మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తున్నాడు దా
కోసుకోవచ్చు కానీ దూరంగా ఉంది తోట, అంత అంత దూరం ఆడబోతాం. ఈ లోపల హా అన్న ఇట్లా ఇప్పుడు పత్తి ఎట్లా కోసినాం అట్లా రోడ్డు మీద ఉంటే 4 మిరపకాయలు కోసుకోవచ్చు. ఎవరేమనరు 4 మిరపకాయలు కోసుకుంటే, మనం ఏం కిలోలు ఏం కోసుకోవట్లేదుగా, ఎవరేమనరు.